ఓకే. మనం ఇందాక ఎలాస్టిక్ ఐపీ అడ్రెస్‌ని క్రియేట్ చేసాం కదా! సో, దాన్ని ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. సో, నేను ఇక్కడ యాక్షన్స్‌లోకి వెళ్తే వన్స్ ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇఫ్ మనం ఇది ఇలానే ఉంచితే మనకి బిల్లింగ్ అనేది పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ యాక్షన్స్‌లోకి వెళ్తే రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రెస్ అనేది ఉంది. ఓకే. నేను ఇప్పుడు వన్స్ దీనిపైన క్లిక్ చేస్తాను. సో, ఏమొస్తదో మనం చూద్దాం. సో, ఇక్కడ ఏమొస్తుంది? కెనాట్ బి రిలీజ్డ్ విత్ అసోసియేషన్ ఐడీస్. ఎందుకు? ద ఫాలోయింగ్ అడ్రసెస్ కెనాట్ బి రిలీజ్డ్ బికాస్ దే ఆర్ అసోసియేటెడ్. అంటే ఇది మనం డిలీట్ చేయలేము, ఎందుకంటే ఇది మనకి సర్వర్కి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం ఏదైతే ఇన్స్టెన్స్కి అటాచ్ చేసామో ఫస్ట్ దాని నుండి అసోసియేట్ చేయాలి. ఓకేనా? సో ఫర్ దట్ పర్పస్ నేను ఇక్కడ ఇన్స్టెన్సెస్లోకి వెళ్తున్నాను. సో ఈ సర్వర్కే కదా మనం అటాచ్ చేసింది ఎలాస్టిక్ ఐపీని. సో నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్తే నాకు ఇక్కడ ఏముంది? నెట్వర్కింగ్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది? డిస్అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని వచ్చింది. సో ఫస్ట్ నేను ఇక్కడ డిస్అసోసియేట్ చేస్తున్నాను. సో ఏమొస్తుంది ఇక్కడ? టు కన్ఫర్మ్ డిస్అసోసియేషన్ ఎంటర్ ప్రొసీడ్ ఇన్ ది ఫీల్డ్. సో ఇక్కడ నేను ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను. సో డిస్అసోసియేట్. సో ఇప్పుడు మనం అటాచ్మెంట్ అనేది తీసేసాం ఎలాస్టిక్ ఐపీ అడ్రస్కి సర్వర్కి. సో ఇప్పుడు మనకి ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో వన్స్ ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ డిస్అసోసియేటెడ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు ఇదే ఆప్షన్ కదా ఎలాస్టిక్ ఐపీస్లోకి వెళ్ళి ఇప్పుడు యాక్షన్స్లోకి వెళ్తున్నాను. యాక్షన్స్లోకి వెళ్ళి రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? కెనాట్ బి రిలీజ్. ఇప్పుడు వన్స్ చూడండి, ఇప్పుడు వస్తుంది. సో వన్స్ ఇప్పుడు రిలీజ్. సో మనకి పబ్లిక్ ఐపీ అనేది ఉంది కదా. వన్స్ మనం ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి ఓకే సర్వర్ని స్టాప్ చేసేద్దాం. ఓకేనా, సర్వర్ని స్టాప్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ ఎలాస్టిక్ ఐపీస్లోకి వెళ్దాం. సో దీనిపైన క్లిక్ చేసి యాక్షన్స్ రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. చూడండి, నాకు ఇప్పుడు వచ్చింది విల్ బి రిలీజ్డ్. సో రిలీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని రిలీజ్ చేసేస్తే మనకి బిల్లింగ్ అనేది పడదు. సో రిలీజ్ పైన క్లిక్ చేశాను. సో అది డిస్అసోసియేట్ అవ్వడానికి మనకు కొద్దిగా టైం తీసుకుంది అంతే. సో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఈజ్ రిలీజ్. సో మనకి ఇప్పుడు ఏదైనా ఉందా? ఇందాక మనం క్రియేట్ చేసిన ఐపీ అడ్రస్ ఉందా? లేదు. సో ఈ విధంగా మనం వాటిని రిలీజ్ చేసేయచ్చు. ఇఫ్ అసోసియేట్ చేయాలి అంటే అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ, ఇఫ్ రిలీజ్ చేయాలి అంటే రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ.